శ్రీవాణి నిధులతో గుళ్ల నిర్మాణంపై ఏపీ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏ ఆలయమైనా ఓకే, కానీ సాయి మందిరం తప్ప అంటున్నారు. గైడ్ లైన్స్ ఆధారంగా క్లారిటీ ఇచ్చారు మంత్రి ఆనం. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలకు మాత్రమే శ్రీవాణి నిధులు అని ఆగమ శాస్త్రోక్తంగా పూజలు కూడా ఇక్కడ క్రైటీరియానే అంటున్నారు మంత్రి. ఇది వివాదం కాదు, ఒక క్లారిటీ. తిరుమల శ్రీవాణి ట్రస్ట్కి వచ్చే నిధుల ద్వారా ఆలయాల నిర్మాణం చేస్తూ వస్తోంది టీటీడీ. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వెంకటేశ్వరుడి తొలి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలో దీని ప్రారంభం ఉంటుంది. అయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వెంకటేశుడే కాదు, సీతారామాలయం, ఆంజనేయుడు, శివాలయం ఇలా ఏదైనా ఓకే, కానీ సాయిబాబా గుడికి నిధులిస్తారా అన్న ఓ ప్రశ్నకు మంత్రి ఆనం ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు. సాయిని పూజించే వాళ్లలో హిందువులతో పాటు మిగతా మతస్థులు ఉంటారు. హిందూ ఆలయానికి హిందూ భక్తులిచ్చిన విరాళాలను తిరిగి హిందూ ఆలయాల కోసమే వెచ్చించడం సరైనది అని ప్రభుత్వం భావిస్తోందని, సాయిబాబా మందిరాలు ఎక్కువగా భక్తుల పర్యవేక్షణలో ఉంటాయి. కొన్ని షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తాయి. అలాంటప్పుడు సాయి మందిరాలకు శ్రీవాణి నిధులు వినియోగించడం కుదరదని చెప్పేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పైగా బాబా మందిరాల్లో పూజలు ఆసాంతం హిందూ పద్ధతిలో జరగవు. అక్కడంటూ ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఆగమ శాస్త్రాలు పక్కాగా పాటించని గుడులకు శ్రీవాణి నిధులు వెచ్చించలేము అని క్లారిటీ ఇచ్చారు మంత్రి. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది, ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇది షిరిడీ సాయికి సంబంధించిన కాంట్రవర్సీకి సంబంధించిన అంశం కాదు, కానీ శ్రీవాణి నిధులకు సంబంధించి ఒక క్లారిటీని ఇచ్చే ప్రయత్నాన్నే మంత్రి ఆనం రామనారాయణ చేశారు. శ్రీవాణి నిధుల అర్హతకి సంబంధించిన అర్హత ప్రమాణాలపై ఆయన మాట్లాడుతూ ఎవరెవరికి శ్రీవాణికి సంబంధించి చాలా హిందూ భక్తులు టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీవాణికి ట్రస్ట్కి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. సో దానికి సంబంధించి వాటిని ఆ వినియోగానికి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఆయన 2 సంవత్సరాల కూటమి పాలనలో దేవాదాయ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, జరిగిన అభివృద్ధిపై మాట్లాడుతూ ఆయన చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని మాత్రమే చేశారు. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. శ్రీవాణి నిధులతో సాయిబాబా గుడి కట్టాలని ఏ ఊళ్ళో అయినా కోరారా? మంత్రి ఆనం ప్రత్యేకంగా ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ శ్రీవాణి నిధుల అర్హత ప్రమాణాల గురించి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. శ్రీవాణి నిధులని ఏ పరిస్థితుల్లో వాడబోతున్నామో చెప్పే క్లారిటీ ఇచ్చారు. శ్రీవాణి నిధులతో దేవాలయాలను నిర్మించబోతున్నాం, సనాతన ధర్మాన్ని పరిరక్షించబోతున్నాం, ఆగమ వైద్య శాస్త్రాలకు సంబంధించిన వాటి ప్రచారాన్ని బలోపేతం చేయబోతున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తూ, ఎవరైనా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా ఒకవేళ ఆలయం నిర్మించుకోవాలంటే ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా శైవ ఆలయాలు కావచ్చు, వైష్ణవ ఆలయాలు కావచ్చు, లేకపోతే సీతారాముల ఆలయాలు కావచ్చు, మిగతా దుర్గమ్మ లాంటి ఆలయాలు కావచ్చు, హనుమాన్ టెంపుల్ కావచ్చు, ఇట్లాంటివి కోరితే ఆ ప్రజల మనోభావాల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని అక్కడ ఆలయాలు నిర్మిస్తాం. అయితే ప్రజలందరూ కలిసి కోరినా కూడా షిరిడీ సాయి ఆలయాన్ని మాత్రం నిర్మించలేం. ఎందుకంటే హిందూ సనాతన సాంప్రదాయాల్లో కానీ, హిందూ పురాణ శాస్త్రాల్లో కానీ షిరిడీ సాయికి ప్రస్తావన లేదు. షిరిడీ సాయి ఆలయానికి సంబంధించి కానీ సాయికి సంబంధించిన ప్రస్తావన లేదు. కాబట్టి హిందూ ఆగమ వైదిక శాస్త్రాల ప్రకారం వాటికి ఇంతకు మించి షిరిడీ ఆలయాలకి ఇవ్వకుండా మిగతా ఆలయాలకు మాత్రమే ఇవ్వగలమని చెప్పే ప్రయత్నాన్ని చేశారు తప్పనిచ్చి ఆయన కావాలని షిరిడీ సాయి ఆలయానికి సంబంధించి ఇచ్చే ప్రసక్తి లేదనే ఉద్దేశం అయితే కనిపించలేదు. శ్రీవాణి నిధుల వినియోగానికి సంబంధించి వాటిని భవిష్యత్తులో ఎలా వినియోగించబోతున్నామో చెప్పే క్రమంలో హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన ఆలయాల్లో కావచ్చు వాటి ఆ విధంగా పూజలు జరుగుతున్నాయి. షిరిడీలో హిందూ సాంప్రదాయాల ప్రకారం పూజలు కూడా జరగడం లేదు. అలాగే హిందూ పురాణ శాస్త్రాల్లో కూడా షిరిడీ ప్రస్తావన లేదు. కాబట్టి అందుకు వినియోగించలేకపోతున్నాం అనే మాటగా ఆయన చెప్పాల్సి వచ్చింది. సో దీంట్లో కాంట్రవర్సీ కంటే క్లారిటీ ఇచ్చేదానికే మంత్రి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకి అర్థమైంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.